మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ మైండ్ బ్లాంక్ చేసేలా ఉంది. ఇంతవరకు తనని హీరోగా చూసాం, విలన్గా చూసాం, కానీ ఎన్నడూ తనని చూడని విధంగా, ఎవరూ తనని చూపించని విధంగా సందీప్ రెడ్డి వంగ చూపించబోతున్నాడా? ఈ డౌట్ రావడానికి కారణం వల్చరే, అంటే డేగా. ఈ పదానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి ఒక లింక్ ఉంది. అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కి తెగ నచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీ ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కాకుండా ఎన్టీఆర్తో సినిమా చేయబోతున్నాడని ఆల్రెడీ తేలింది. ఇక తేలాల్సింది ఎప్పుడు, ఎలాంటి కథతో అనేది. అక్కడే వల్చర్ పేరు కొత్తగా, సరికొత్తగా వినిపిస్తోంది. అది కేవలం టైటిల్ కాదు, అదే సినిమా కథ. అంటే డేగా కాన్సెప్ట్తో కథ రాబోతోందా? హనీ బ్యాడ్జర్కి వల్చర్కి ఉన్న కనెక్షనే ఈ సినిమా కథగా మార్చాడా? ఇంతకీ ఏంటా కనెక్షన్? ఒకటి జంతువు, మరొకటి పక్షి. వీటితో మ్యాన్ ఆఫ్ మాసెస్ కథ ఏంటి? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రెజెంట్ డ్రాగన్ ని సాలిడ్ గా పూర్తి చేసేందుకు సిద్ధమయ్యాడు. పూర్తి స్థాయి ఫోకస్ అంతా డ్రాగన్ మీదే పెట్టాడు. అసలే కెరియర్లో ఆంధ్రవాలా, అదుర్స్, జైలవకుశ తర్వాత మళ్ళీ డ్యూయల్ రోల్ వేస్తున్న సినిమా. అందులోనూ పానాసియా అనుకుంటే పాన్వల్ మార్కెట్ నే టార్గెట్ చేస్తున్న మూవీ. అందుకే ఆఫ్రికా అడవుల్లో 45 రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం రంగం సిద్ధమైంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ అండ్ కో డెడికేటెడ్గా డ్రాగన్ షూటింగ్కి కమిట్ అయ్యారు. మరో ఏ పని లేకుండా, డైవర్షన్ లేకుండా చూసుకుంటున్నారు. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ చేయబోయే సినిమా మీద కొత్త ప్రచారం షాకింగ్గా ఉంది. అదే వల్చర్, హ్యానీ బ్యాడ్జర్ పేర్లు సీన్లోకి రావటం. దానికంటే ముందు డ్రాగన్గా ఎన్టీఆర్ మారటం. డ్రాగన్ అదో ఊహాజనితమైన ఎగిరే జీవి, నిప్పులు కక్కే జీవి. చైనా, జపాన్, యూరోప్లో వీటిని నమ్మే అలవాటు ఉంది. అలాంటి పేరుతో ఓ ఇండియన్ మూవీ, అది ఎన్టీఆర్ చేస్తున్న సినిమా రాబోతోంది. అంతా పానాసియా మార్కెట్ కోసం, యూరోపియన్ మార్కెట్ కోసమే ఇలాంటి టైటిల్ పెట్టారంటున్నారు. అదే విచిత్రం అనుకుంటే ఇప్పుడు సీన్లోకి వల్చర్ అంటే డేగా, హానీ బ్యాడ్జర్ అంటే ఓ రకం ముంగీస జాతికి చెందిన జీవి. ఇక్కడ తేనె పందికొక్కు, తేనె ముంగీస అని కూడా అంటారు. ఈ రెండింటిలో వల్చర్ అనేది పక్షి అయితే హానీ బ్యాడ్జర్ అనేది చిన్న జంతువు. ఇవే కథాంశాలుగా సందీప్ రెడ్డి వంగ ఎన్టీఆర్కి కథ చెప్పాడట. వల్చర్గా విలన్ అంటే కుళ్ళుని, శవాలని తినే పక్షి ప్రేరణతో విలన్ని శత్రువు ఎంతటివాడైనా ఎదిరించటం, పోరాటం తప్ప వెనక్కి తగ్గని గుణం ఉన్న హ్యానీ బ్యాడ్జర్ని హీరో పాత్రకి ప్రేరణగా తీసుకుని కథ అల్లాడట. టైటిల్ కూడా వల్చరే అని అంటున్నారు. ఇంతకీ ఆ పేరు వెనుకున్న కథ ఏంటో, హీరో విలన్ పాత్రలకి, పక్షికి, జంతువులకి ఎందుకు ప్రేరణగా తీసుకున్నాడో కానీ ఈ కాన్సెప్ట్ మాత్రం ఎన్టీఆర్కి తెగనచ్చిందట. అందుకే బల్క్గా డేట్లు ఇచ్చాడట. స్పిరిట్ మూవీ పూర్తయ్యేంత వరకు వెయిట్ చేసేందుకు సిద్ధపడ్డాడట. ఏది ఏమైనా వల్చర్ టైటిల్ని సందీప్ రెడ్డి రిజిస్టర్ చేయించడం వల్లే ఈ ప్రచారం నిజమనుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ అర్జున్ రెడ్డిని యానిమల్గా మార్చి వైలెన్స్ పీక్స్కి తీసుకెళ్లాడు సందీప్. ఇప్పుడు దానికి పోలీస్ వర్షన్గా స్పిరిట్ని చూపిస్తున్నాడు. తర్వాత వల్చర్ అంటే ఓ రకంగా యానిమల్ ప్లానెట్ ఛానల్ని వెండితెర మీద వైలెంట్గా చూపించే పని చేస్తున్నాడని సెటైర్లు వేసుకునే కాన్సెప్ట్తో సిద్ధమవుతున్నాడు సందీప్ రెడ్డి వంగ. తన మేకింగ్లో ఎన్టీఆర్ అంటేనే పూనకాలు లోడింగ్ అనుకోవాలి. దానికి తోడు ఇలాంటి కాన్సెప్ట్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ని మరింత మాస్గా మార్చడమే. అదే నచ్చేలా ఉంది. స్పిరిట్ లాంచింగ్కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్గా పిలిచి అది కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.